గతంలో ఉపయోగించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాం కాబట్టి మాకు నీళ్ళు ఎక్కువ ఉండాలని, ఇది గోదావరి మీద కూడా కట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నారు. అదేవిధంగా ఇది లోవర్ రైపీరియన్ రైట్, కింద ఉన్న రాష్ట్రాలకి మా ఒక్కరికి హక్కు ఉందనే విధంగా వాళ్ళ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ వాళ్ళ అప్లికేషన్ అని కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఆ లోవర్ రైపీరియన్ రైట్స్ తెలంగాణకు కూడా ఉండాలని చెప్పి మా వాదన. నెక్స్ట్, ఇది మాకు ఇది మీడియా ద్వారా ఇతర సంస్థల ద్వారా మాకు ఇది ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఈ పోలవరం బంకచెర్ల లింక్ స్కీమ్ ఇనిషియేట్ చేసిన తెలవగానే మేము వెంటనే మరి రాజ్యాంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ మరి ఒక బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఏ విధంగా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తూ వచ్చాం. Initiated correspondence with the Godavari River Management Board and Polavaram Project Authority, raising objections to the project in terms of violations of sections 84(3) and 85(8)(d) of AP Reorganization Act 2014 and GWDT award, and asserted Telangana's legal and rightful claims over Godavari waters. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర జలవనరుల మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారు కలిసి లాస్ట్ 3 మార్చ్ కలిసి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మీరు ఎటువంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి కూడా 3 మార్చిన లిఖిత పూర్వకంగా సిఆర్ పాటిల్ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకసారి 78,000 కోట్లు అడిగింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తర్వాత 80,000 కోట్లు అడిగారు. ఆ తర్వాత మేము జనవరి నుంచి ఈ విషయంలో పదే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ త్రూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. మేము జనవరి 4వ తారీఖున మరి చీఫ్ ఇంజనీర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ని కలిసి మాకు ఈ విషయంలో అభ్యంతరాలు అని చెప్పడం జరిగింది. నేను స్వయంగా జనవరి 22వ తారీఖున కేంద్ర జలవనరుల మంత్రి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి ఇది తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకం, ఈ ప్రాజెక్టులకు మీకు అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టులు మీరు ఆర్థిక సాయం చేసినా మీకు మాకు నష్టం చేసిన వాళ్ళని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అయితే నేను రాసిన లేఖకి 28 మేకి సిఆర్ పాటిల్ గారు నాకు రిప్లై ఇచ్చారు. మీ లేఖ అందింది, మీరు చెప్పిన అన్ని విషయాలు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, మాకు డిపిఆర్ అందలేదు, మీ డిపిఆర్ మాకు అందిన తర్వాత వాటెవర్ ఆర్ ద రూల్స్, అగ్రిమెంట్స్, గైడ్ లైన్స్ దాని ప్రకారం పరిశీలిస్తామని మాకు చెప్పడం జరిగింది. కానీ మాకు అష్యూరెన్స్ ఇచ్చినా వాళ్ళు ఏ వేగంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారో అది అత్యంత ప్రమాదకరంగా మేము భావించి ఇంకా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం. ఓకే, నెక్స్ట్, అయితే మీకు జస్ట్ గో బ్యాక్. 3rd మార్చ్ నాడు స్పెసిఫిక్ గా ముఖ్యమంత్రి గారు, నేను సిఆర్ పాటిల్ గారిని, కేంద్ర జలవనరుల మంత్రి గారిని వారి ఆఫీసులో కలిసి ఈ యొక్క గోదావరి బంకచెర్ల లింక్ ప్రపోజల్ పై మాకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 85(8)(d) కింద 84(3) కింద మా అభ్యంతరాలు ఉన్నాయి, మీరు ముందుకు ప్రొసీడ్, వారిని కానియొద్దు, మీరు అనుమతులు ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు నష్టం చేసిన వాళ్ళని చెప్పడం జరిగింది. అదేవిధంగా 14 మే 2025 నాడు జనసౌదాలో ముఖ్యమంత్రి గారు, నేను స్వయాన అంటే జిఆర్ఎంబి చైర్మన్ ని మా ఆఫీస్లో సమావేశమై ఈ విషయం పర్సనల్ కూడా మా అబ్జెక్షన్స్ ఏ విధంగా మరి తెలంగాణ
చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఏపీ బనకచర్ల కడుతోందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలవరం బనకచర్ల ప్రపోజల్ ను తమ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. తిరస్కరించాలని కేంద్రాన్ని కూడా కోరామని తెలిపారు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో గోదావరిలో తెలంగాణ వాటాకు నష్టమని అన్నారు. పోలవరం బనకచర్ల ప్రపోజలే మన నీటి హక్కులపై కుట్ర అని స్పష్టం చేశారు మంత్రి. కేంద్ర మంత్రులతో రేపు సీఎంతో పాటుగా తాను కూడా కలుస్తానని తెలిపారు. బనకచర్లకు కేంద్ర ఆర్థిక సహాయాన్ని కూడా తాము వ్యతిరేకించామని అన్నారు మంత్రి ఉత్తమ్. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలంతో పాటు మనుగూరు ఫ్యాక్టరీకి ఎఫెక్ట్ పడుతుందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫ్లడ్ జలాలతో ప్రాజెక్టు కడుతున్నా మనం చట్ట విరుద్ధమని అన్నారు. గోదావరి బనకచర్లకు కేంద్రం పరిశీలించడం రాష్ట్ర హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. ఈ లింకుతో గోదావరి ట్రిబ్యునల్ అవార్డును కూడా ఏపీ తుంగలో తొక్కిందని ఆరోపించారు. బనకచర్ల కడుతున్నారని తెలియగానే అందరికీ చెప్పామని, ఏపీ తీరుపైన సంబంధిత కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు కూడా చేశామని గుర్తు చేశారు ఉత్తమ్. ఈ ప్రాజెక్టుపై జనవరిలోనే కేంద్రానికి ఫిర్యాదు చేశామని అన్నారు. చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఏపీ బనకచర్ల కడుతోందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలవరం బనకచర్ల ప్రపోజల్ ను తమ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. తిరస్కరించాలని కూడా కేంద్రాన్ని కోరామని తెలిపారు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో గోదావరిలో తెలంగాణ వాటాకు నష్టమన్నారు. పోలవరం బనకచర్ల ప్రపోజలే మన నీటి హక్కులపై కుట్ర అని స్పష్టం చేశారు మంత్రి. కేంద్ర మంత్రులతో రేపు సీఎంతో పాటు తాను కూడా కలుస్తానని తెలిపారు. బనకచర్లకు కేంద్ర ఆర్థిక సహాయాన్ని కూడా తాము వ్యతిరేకించామని అన్నారు మంత్రి ఉత్తమ్. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలంతో పాటు మనుగూరు ఫ్యాక్టరీకి ఎఫెక్ట్ పడుతుందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫ్లడ్ జలాలతో ప్రాజెక్టు కడుతున్నామని అనడం చట్టవిరుద్ధమన్నారు. గోదావరి బనకచర్లను కేంద్రం పరిశీలించడం రాష్ట్ర హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. ఈ లింకుతో గోదావరి ట్రిబ్యునల్ అవార్డును కూడా ఏపీ తుంగలో తొక్కిందని ఆరోపించారు. బనకచర్ల కడుతున్నారని తెలియగానే అందరికీ చెప్పామని, ఏపీ తీరుపైన సంబంధిత కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు కూడా చేశామని గుర్తు చేశారు ఉత్తమ్. ఈ ప్రాజెక్టుపై జనవరిలోనే కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రాజెక్ట్ ఇండెక్స్ మ్యాప్ ఆఫ్ ద స్కీమ్, ఆ స్కీమ్ యొక్క ఇండెక్స్ మ్యాప్ కూడా మీకు చూపిస్తాం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించారు. They have submitted the pre-feasibility report which central government has forwarded to us and all Godavari co-basin states, asking us for inviting our comments on this. So then what in our view are the violations of law and of AP Reorganization Act? What are the violations of Godavari Water Dispute Tribunal Award? What are the observations of Central Water Commission, CWC and NWD on water availability? What are our concerns about the scheme? What are the steps we have taken so far? And what is the way forward? Next. About the Godavari River, all of you are very familiar, but I'll just repeat a few main points. It's a river in the Deccan Plateau and the second largest river in India after the Ganges. River originates in the Western Ghats near Triambakeshwar in the Nasik district of Maharashtra at an elevation of 1067 meters. River is 1465 kilometers long and flows through Maharashtra, Telangana and Andhra Pradesh until it empties into Bay of Bengal. Catchment contribution is from the states of Maharashtra, Karnataka, Madhya Pradesh, Chhattisgarh, Odisha, Telangana and Andhra Pradesh. Principal tributaries include rivers Pravara, Purna, Manjira, Maner, Penganga, Varda, Vainganga, Pranahita, Indravati, Seeleru and Sabari. River enters the Telangana state near Kandakurti village, Ranjal Mandal, Nizamabad district. Next. You want to do the Google map? Okay. Now Mr. Prasad, who is the Deputy Director of the Godavari Water Division, will show the flow of the Godavari River on the Google map and also explain the existing projects on the in Telangana.
ది సీఎం గారు అండ్ ఫర్ ఆల్ ఎంపీస్ టు రిమెంబర్, అంటే ఈ ప్రాజెక్టు కట్టినా ఇప్పుడు కృష్ణానది నుంచి అక్రమంగా వాళ్ళు ఏదైతే తరలించకపోతుందో శ్రీశైలం ప్రాజెక్టు, దాని నుంచి కూడా తీసుకుపోతామనే వాళ్ళ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో ఉంది. ఇది వాట్ దే హావ్ గివెన్ నౌ ఇన్ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్. దే విల్ కంటిన్యూ టు డైవర్ట్ కృష్ణా వాటర్ ఆల్సో టు దీస్ ప్రాజెక్ట్స్. అది కూడా మెన్షన్ ఉంది ప్రీ ఫిజిబిలిటీ. They are not swapping the water, they are adding the water. లైనింగ్ కూడా చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు 8 TMC పర్ డే తీసుకుపోవడానికి SRMCకి లైనింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే బనకచర్లకు ఏదైతే కనెక్టింగ్ ఉందో దానికి కూడా లైనింగ్ చేసి 8 TMC చేస్తూ ఉన్నారు. Expanded capacity with lining, sir. That work is already going on, sir. Okay. So now we have covered Godavari river issues. Also, what is the Polavaram scheme? ఇప్పుడు వాళ్ళు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అఫీషియల్ గా సబ్మిట్ చేశారు భారత ప్రభుత్వానికి. భారత ప్రభుత్వం జిఆర్ఎంబికి, కేఆర్ఎంబికి, ఈ కో బేసిన్ స్టేట్స్ అందరికి పంపించి 15 days లో మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మాకు పంపించారు. మేము ప్రాథమికంగా అసలు ఈ ప్రాజెక్ట్ కి మేము అపోజ్ చేస్తున్నామని లిఖిత పూర్వకంగా పంపిస్తూ, ఇప్పుడు ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ డిపార్ట్మెంట్ లో, ఇంటర్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వీఆర్ స్టడీయింగ్ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్. మరి రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు, నేను, కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మా అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ఉన్న విషయంలో కొన్ని నేను మెయిన్ ఇష్యూస్ మీకు తెలియజేస్తాను. AP proposed the pre-feasibility report considering 2014 utilization as benchmark. అంటే ఇప్పుడు మనం సమ్మక్క సాగరు, సీతారాం సాగరు ఇటువంటివన్నీ కూడా అసలు ఇది మాకు అష్యూర్డ్ వాటర్, ఇది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో. అదేవిధంగా నో రిఫరెన్స్ ఆర్ కన్ఫర్మేషన్ రిగార్డింగ్ తెలంగాణ 75% యూటిలైజేషన్ ఎంటైటిల్మెంట్ అమౌంటింగ్ టు 968 TMC అసలు వాళ్ళు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో దే హావ్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్. అదేవిధంగా నో రెఫరెన్స్ టు ద రైట్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఆల్ వాటర్స్ ఇన్ G10 and G11 sub basins. While Andhra Pradesh proposes to utilize floodwaters of Godavari, which they are claiming are going waste, such diversion threatens Telangana's future projects planned, which are based on both assured or surplus waters. అదేవిధంగా Andhra Pradesh may also claim on the utilization of such surplus water as prescriptive rights, as was being done before Krishnawal Dispute Tribunal. వాళ్ళు ఏం చేశారంటే, గతంలో మేము కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకే ఎక్కువ రైట్ ఉందని చెప్పి ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ చెప్తున్నారు. ఇది ముందుకు పోతే గోదావరి ట్రిబ్యునల్ కూడా అదే చెప్పబోతుందని చెప్పి మనందరూ అప్రహెన్షన్. దెన్ ది pre-feasibility report completely ignores the existence of Telangana as a co-basin state in both Godavari and Krishna basins and fails to consider Andhra Pradesh's contention that it is the lowest riparian state and hence a general guiding principle entitled to use all the floodwaters for bearing the brunt of hazard is severely contested for not being based on facts. No such liberty is given to the lowest riparian state as per Godavari Waters Dispute Tribunal Award. Then there is submergence effects in Telangana due to Polavaram project, and the part of the territory in Telangana extending from Dummagudam Anicut to state border is the most affected. Further, there is congestion of the drainage system causing submergence upstream due to the frequent ఫ్లాష్ ఫ్లడ్ అకరెన్స్. అదేవిధంగా ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో డెలిబరేట్లీ ఇగ్నోర్స్ తెలంగాణ షేర్ అవుట్ ఆఫ్ 45 TMC టు బి యూటిలైజ్డ్ అప్స్ట్రీమ్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యాజ్ పర్ ద అగ్రిమెంట్ డేటెడ్ 4/8/1978. నెక్స్ట్. అదేవిధంగా చట్టపరంగా కూడా ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపోజల్స్ లో చాలా చట్ట వ్యతిరేకమైన ప్రపోజల్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ as per section 90 of AP Reorganization Act. This is supposed to oversee the execution of Polavaram project to be in conformity to the TSC. TSC is the ultimate approval from the Ministry of Jal Shakti
TAC acquired approvals. The present proposal offtakes from the shore of Polavaram and hence comes under the purview of PPA, Polavaram Project Authority. The PPA on its part shall not allow any such construction without the TAC approvals. PPA governing body shall only the authorized body for seeking the requisite clearances, including an environment clearance. Since the present proposal emanates from Polavaram, such a process is mandatory. ఇప్పుడు ఈ రోజున పరిస్థితిలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రపోజల్ ని ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపించి మీరు ఎగ్జామిన్ చేసి మీ వ్యూస్ ఇవ్వమని చెప్పారు. మేము తెలంగాణ ప్రభుత్వంగా పీపీఏది స్పెషల్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫార్ చేయమని చెప్పాము. అవుట్ రైట్ గా ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేయమని చెప్పి అందులో మా డిమాండ్. జస్ట్ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఆ కాంపోజిషన్ ఆఫ్ పీపీఏ కూడా ఇవ్వడం జరిగింది కింద. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఇందులో చాలా చోట్ల వైలేట్ అయింది. ఇది వాళ్ళ ప్రపోజల్లో. ది పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ will negatively impact the water to co-terminal state of Telangana as allocated in GWDT. అదేవిధంగా సెక్షన్ 90లో పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ alters the operation schedule and parameters of Polavaram project. Polavaram project being a central project, any change in parameters or operation schedule affects the interest of co-terminal state Telangana. Next. అదేవిధంగా గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ ఆఫ్ 1980 ఈ చట్టం కింద కూడా అనేక వాళ్ళు ఇప్పుడు చెప్పిన ప్రపోజల్స్ లో అనేక వయలేషన్స్ ఉన్నాయి. వయలేషన్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ GWDT అవార్డ్. పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గ్రాస్లీ హార్మ్స్ వాటర్ రైట్స్ ఆఫ్ co-terminal state Telangana as the proposal grossly disregards the binding nature of GWDT award, which requires consent of Telangana, as well as the all remaining waters stand allocated to the combined states of Telangana and AP. Telangana is a new state and its legitimate water needs are yet to be realized. Proposal of Polavaram Bankacherla link project before realization of legitimate water in Telangana is tantamount to ఇంపింజింగ్ వాటర్ రైట్స్ ఆఫ్ తెలంగాణ. ఈ ప్రపోజల్ కన్సిడర్ చేయడమే మన తెలంగాణ నీటి హక్కుల మీద ఇది ఒక సీరియస్ డ్యామేజ్ అవుతుంది మనం చేస్తున్నాం. దస్ ది సెట్ ప్రపోజల్ ఇన్ఫ్రింజెస్ ద వాటర్ రైట్స్ ఆఫ్ తెలంగాణ. PBLP, the పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు also violates the operation guidelines of Polavaram project as provided in GWT2 award, leading to further submergence and extensive flooding in Telangana. అదేవిధంగా వాళ్ళు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా అప్లై చేశారు. దాన్ని కూడా మేము అబ్జెక్ట్ చేసాం. మరి the problem is that central government appears to be going ahead despite our objections. Tomorrow Chief Minister garu nenu all the concerned ministers we are meeting in Delhi and putting our objection to all the issues again. It is not prudent on government of India to consider financial assistance. ఏంటంటే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి మాకు దీనికి 82,000 కోట్లు అవుతాయి, దాంట్లో మీరు ఇంత అమౌంట్ మీరు ఇవ్వాలి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరొక మల్టీలాటరల్ ఫండింగ్ ఏజెన్సీ నుంచి ఇప్పియాలి, మీరు సోవరెన్ గ్యారెంటీ ఉండాలి అని ప్రపోజల్ పెట్టారు. మేము ఆర్థిక మంత్రికి కూడా రిప్రజెంట్ చేసాం, ఇది మా ఇంట్రెస్ట్ కి వ్యతిరేకం, మీరు ఈ విధంగా వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వెస్ట్ కన్సిడర్ చేయడం కూడా తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం అని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ ప్రూడెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కన్సిడర్ ఫైనాన్షియల్ ఇన్ ఎనీ ఫార్మ్ which leads to impinging on the legitimate water rights of co-terminal state of Telangana. మా డిమాండ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోలవరం బంకచెర్ల లింక్ ప్రపోజల్ షుడ్ బి outrightly rejected and set aside. నెక్స్ట్. అదేవిధంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో ఆపరేషన్ షెడ్యూల్ ఏదైతే ముందు ఒప్పందం జరిగిందో విచ్ యాజ్ పర్ ది ఆర్డర్ ఆఫ్
గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ అది కూడా మార్చుతున్నారు. అది వాస్తవంగా మార్చడానికి వీల్లేదు. ఇఫ్ there's to be any change in the operation schedule as indicated in the agreement dated 2nd April 1980, it shall be made only after consultation of the states of Andhra Pradesh, then which includes Telangana, Madhya Pradesh, which includes Chhattisgarh and Orissa. Aithe ee change in operation schedule affects us severely because of the backwater issue. Changes in the operation schedule creates adverse backwater effects upstream, causing submergence in our state territory extending up to Dummagudam Anikattu. Further, it also creates cascading submerging effects to the congestion and stagnation or blockage of the local streams on either side of the Godavari river due to flash floods with potential submergence. The historical temple town of Bhadrachalam, Manuguru heavy water plant and other important structures may also get affected. Next. అదే విధంగా ఎస్ ఓకే అదే విధంగా ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ సిడబ్ల్యూసి కానీ ఎన్డబ్ల్యూడిఏ కానీ కొన్ని విషయాలు వాళ్ళ అబ్జర్వేషన్స్ ఈ వాటర్ అవైలబిలిటీ ఏంటంటే CWC in its report 2018 stated that there is no surplus at Polavaram in Godavari. ఇప్పుడు 75% డిపెండబిలిటీ తీసుకుంటే ఆ రోజు 1468 క్యూసెక్లు ఏదైతే డివైడ్ చేశారో టీఎంసీలు ఆంధ్ర తెలంగాణ, దెర్ ఇస్ నో సర్ప్లస్. వాళ్ళు మనం 53 ఏళ్ల నీటి వాటాలు పంపిణీ చేసుకుంటే దెర్ నో సర్ప్లస్. అదేవిధంగా as the flood waters belong to all co-basin states, ante anni rashtralaki flood waters adi chendari, transferring of the same if any from upstream places as per national perspective plan. National perspective plan was made by Government of India for linking the rivers, like Ichampallilo. మరి ఇవన్నీ గతంలో ఉన్న ప్రభుత్వం వ్యతిరేకించారు. ఆ ఇచ్చంపల్లిలో ప్రాజెక్టు మా కన్సిడర్డ్ ఒపీనియన్ లో తెలంగాణకి చాలా ప్రయోజనంగా ఉండేది కానీ అప్పుడు అపోజ్ చేశారు. ఇప్పుడు ఇది కట్టిన తర్వాత అది ఆ వీలే కాదుగా. అదేవిధంగా ఇది నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విసాజెస్ టు యూజ్ అన్యూజ్డ్ వాటర్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, అంటే వితౌట్ టచింగ్ ఫ్లడ్ వాటర్స్ విత్ 90% లైక్లీ ఫండింగ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సరే, ఏ కారణాలు మాకు తెలియదు కానీ ఈ 90% ఫండింగ్ ఉన్న ఈ ప్రాజెక్ట్ ని అండర్ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ని గతంలో ఉన్న తెలంగాణలో ప్రభుత్వం వ్యతిరేకించారు. ఇది ఒక తప్పుడు నిర్ణయంగా మేము భావిస్తున్నాము. ఇది యాక్సెప్ట్ చేసి ఉంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇద్దరికి ప్రయోజనం అయ్యేది. అదేవిధంగా సరే, ఈ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్ లో ఎప్పటికి కూడా గోదావరి కావేరి లింక్ అయ్యే అవకాశం కూడా లేదు. నెక్స్ట్, సరే ఇప్పుడు మన కన్సర్న్ ఏంటిది? హౌ ఆర్ వి కన్సర్న్ అబౌట్ దిస్ హోల్ ప్రాజెక్ట్? వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఆఫ్ తెలంగాణ? రైట్ ఆన్ ఫ్లడ్ వాటర్స్. యాజ్ పర్ గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్, ఆల్ co-basin states have rights on flood waters. ఆంధ్రప్రదేశ్ కాంట్ క్లెయిమ్ ఫ్లడ్ వాటర్స్ యూనిలాటరల్లీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే ఇక్కడికి వచ్చి ఇంత వరద నీళ్ళు ఉన్నా అది మావే, అది మేము మొత్తం వాడుకునే విధంగా ప్రాజెక్టు కడతాం. ఇది చట్ట వ్యతిరేకం. ఇది జీడబ్ల్యూడిటి అవార్డు కూడా వ్యతిరేకం. అదేవిధంగా ఈ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ కోటర్మినల్ స్టేట్, అంటే కో-బేసిన్ స్టేట్ కాబట్టి గోదావరి అవార్డుకి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్నది. నేను ఈ పాయింట్ ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మన కొత్త రాష్ట్రం, మన లెజిటిమేట్ వాటర్ నీడ్స్ ఆర్ యెట్ టు బి ఫుల్లీ డెవలప్డ్ ఆర్ రియలైజ్డ్. ఈ సమయంలో ప్రపోజల్ ఆఫ్ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ బిఫోర్ రియలైజింగ్ ది లెజిటిమేట్ వాటర్ రైట్స్ ఆఫ్ తెలంగాణ ఈస్ tantamounting to impingement of the water rights of Telangana. Then assured waters మీద మన రైట్. The rights in the assured water of 1486 TMC was agreed as 968 for Telangana and 518 for Andhra Pradesh. The
వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో మన అష్యూర్డ్ వాటర్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా మేము ఇప్పుడు సిడబ్ల్యూసీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే సీతారాం సాగర్ కానీ సమ్మక్క సారక్క కానీ ఈ ప్రాజెక్టు మన అప్లికేషన్స్ ఏదో ఉన్నాయో నాలుగు ప్రాసెస్ దానికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మేడ్ న్యూమరస్ అబ్జెక్షన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 2014. సీతారామ సాగరు, సమ్మక్క, కాళేశ్వరం, తుమ్మిడియట్, విచ్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ అష్యూర్డ్ వాటర్స్. వాళ్ళు అనేక ఈ మన ప్రాజెక్ట్స్ లో హర్డల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ రిజల్ట్, legitimate water rights of Telangana state could not be developed in last 11 years. AP may attempt to establish a de facto right or surplus waters by advancing prior utilization, halting Telangana projects by complaints, thereby prejudicing Telangana's future rights over both assured as well as surplus waters. ఈ బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ అయితే ఫ్యూచర్ లో అష్యూర్డ్ వాటర్ మీద వరద నీటిపై మన హక్కులని కాలరాసినట్టే అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. బై క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ వుడ్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్ ఆన్ దీస్ వాటర్ ఇన్ ఎనీ ఫ్యూచర్ ట్రిబ్యునల్. ఇప్పుడు వాళ్ళు కృష్ణా ట్రిబ్యునల్లో ఇదే వాదన వినిపిస్తున్నారు. మేము గతంలో ఉపయోగించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాం కాబట్టి మాకు నీళ్ళు ఎక్కువ ఉండాలని. ఇది గోదావరి మీద కూడా కట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నారు. అదేవిధంగా ఇది లోవర్ రైపేరియన్ రైట్, కింద ఉన్న రాష్ట్రాలకి మా ఒక్కరికే హక్కు ఉందనే విధంగా వాళ్ళ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ వాళ్ళ అప్లికేషన్ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఆ లోవర్ రైపేరియన్ రైట్స్ తెలంగాణకు కూడా ఉండాలని చెప్పి మా వాదన. నెక్స్ట్, ఇది మీడియా ద్వారా ఇతర సంస్థల ద్వారా మాకు ఇది ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఈ పోలవరం బంకచర్ల లింక్ స్కీమ్ ఇనిషియేట్ చేసిన తెలవగానే మేము వెంటనే మరి రాజ్యాంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ మరి ఒక బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఏ విధంగా అబ్జెక్షన్స్ రేజ్ చేయాలో చేస్తూ వచ్చాం. Initiated correspondence with the Godavari River Management Board and Polavaram Project Authority, raising objections to the project in terms of violations of sections 84(3) and 85(8)(d) of AP Reorganization Act 2014 and GWDT award, and asserted Telangana's legal and rightful claims for Godavari waters. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర జలవనరుల మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారు కలిసి లాస్ట్ 3 మార్చి కలిసి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మీరు ఎటువంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి కూడా 3 మార్చిన లిఖిత పూర్వకంగా సిఆర్ పాటిల్ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకసారి 78,000 కోట్లు అడిగింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తర్వాత 80,000 కోట్లు అడిగారు. ఆ తర్వాత మేము జనవరి నుంచి ఈ విషయంలో పదే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ త్రూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. మేము జనవరి 4వ తారీఖున మరి చీఫ్ ఇంజనీర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ని కలిసి మాకు ఈ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. నేను స్వయంగా జనవరి 22వ తారీఖున కేంద్ర జలవనరుల మంత్రి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి ఇది తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకం, ఈ ప్రాజెక్టులకు మీకు అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టులు మీరు ఆర్థిక సాయం చేసినా మాకు నష్టం చేసిన వాళ్ళు అవుతుందని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అయితే నేను రాసిన లేఖకి 28 మేకి సిఆర్ పాటిల్ గారు నాకు రిప్లై ఇచ్చారు. మీ లేఖ అందింది, మీరు చెప్పిన అన్ని విషయాలు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, మాకు డిపిఆర్ అందలేదు, మీ డిపిఆర్ మాకు అందిన తర్వాత వాట్ ఎవర్ ఆర్ ద రూల్స్, అగ్రిమెంట్స్, గైడ్ లైన్స్ దాని ప్రకారం పరిశీలిస్తామని మాకు చెప్పడం జరిగింది. కానీ మాకు అష్యూరెన్స్ ఇచ్చినా వాళ్ళు ఏ వేగంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ ని
ముందుకు తీసుకెళ్తున్నారో అది అత్యంత ప్రమాదకరంగా మేము భావించి ఇంకా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం. ఓకే, నెక్స్ట్. అయితే మీకు జస్ట్ గో బ్యాక్. 3rd మార్చ్ నాడు స్పెసిఫిక్ గా ముఖ్యమంత్రి గారు, నేను సిఆర్ పాటిల్ గారిని, కేంద్ర జలవనరుల మంత్రి గారిని వారి ఆఫీస్లో కలిసి ఈ యొక్క గోదావరి బంకచెర్ల లింక్ ప్రపోజల్ పై మాకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 85(8)D కింద 84(3) కింద మా అభ్యంతరాలు ఉన్నాయి, మీరు ముందుకు ప్రొసీడ్, వారిని కానియొద్దు, మీరు అనుమతులు ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇచ్చినా అది తెలంగాణ రాష్ట్రానికి మీరు నష్టం చేసిన వాళ్ళని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 14 మే 2025 నాడు జనసౌదాలో ముఖ్యమంత్రి గారు, నేను స్వయాన అంటే జిఆర్ఎంబి చైర్మన్ ని మా ఆఫీస్లో సమావేశమై ఈ విషయం పర్సనల్ కూడా మా అబ్జెక్షన్స్ ఏ విధంగా మరి తెలంగాణ